ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా చెప్పండి. సాయిమాధవి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరొకసారి ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. సాయంత్రం సరిగ్గా 4-5 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా సరిహద్దుకు రాబోతున్నారు. వరంగల్ నుంచి బయలుదేరిన తర్వాత మాద్రిపురం దగ్గర ఏదైతే ఖమ్మం మహబూబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం ఉందో అక్కడ ఖమ్మం జిల్లాలకు అడుగు పెడతారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు ఇప్పటికీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి భక్త రామదాసు అక్కడే వాటర్ పోస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతాంగం పెద్ద ఎత్తున గుమిగూడుతుంది. కేసీఆర్ గారికి స్వాగతం పలకాలి, నీటితో పాటు అన్ని రకాల ఆర్థిక సహాయాలు అందించి రైతులను ఒక రాజులను చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కేసీఆర్ని కలవాలి, ఆయనకు అభివాదం చేయాలనేటువంటిది రైతాంగంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఆ తర్వాత తిరుమలాయపాలెం పిండిపోలు మీదుగా ఖమ్మం రూరల్ మండలం మీదుగా కేసీఆర్ ఖమ్మం నగరంలోకి ప్రవేశిస్తారు. సరిగ్గా 6 గంటల ప్రాంతంలో 5-6 గంటల ప్రాంతంలో ఈ రోడ్ షో అంతా కొనసాగుతుంది. బస్సులోంచే కేసీఆర్ గారు అభివాదం చేస్తారు. అక్కడక్కడ పాకెట్స్లో ఎవరైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చారో వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ బస్సు యాత్రలో ముందుకు సాగుతారు. ఖమ్మం కాల్వోడ్డు దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం స్వాగతం పలకబోతోంది. అక్కడ నుంచి మయూరి సెంటర్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా, ప్రస్తుతం మనం ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నామో ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రోడ్డు షో అంతా కూడా మయూరి సెంటర్ మీదుగా కాల్వోడ్డు, మయూరి సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్, ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ చౌరస్తాగా చెప్తున్నామో అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగించబోతున్నారు. దాదాపుగా 50-60 వేల మంది పైచలకు వస్తారనేటువంటి ఒక అంచనా పార్టీకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఆయా మండలాల నుంచి తరలి వస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్స్ పార్టీ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యూలో చూస్తే కనుక ఖమ్మం నగరంతో పాటు అట్లాగే రఘునాథపాలెం, కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఖమ్మం వైరా రోడ్లో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఇటుపక్క ఉన్నటువంటి ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాకు కుడిపక్క ఉన్నటువంటి ప్రాంతంలో చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఆదిత్య థియేటర్ సమీపంలో ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఇక సౌత్ ఇండియా నుంచి మొదలు పెడితే ఆరోగ్య హాస్పిటల్ వరకు ఏదైతే వైరా రోడ్డు విస్తరించి ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఖమ్మం రూరల్ మండలంతో పాటు కూసుమంచి ఖమ్మం పట్టణానికి చెందినటువంటి క్యాడర్తో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు ఇక్కడ ఆసక్తి కనబరుస్తున్నట్టు కనపడుతుంది. పెద్ద ఎత్తున జన నీరాజనం కనపడుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 5-6 సభలు జనసంద్రాన్ని ఏదైతే తలపించాయో అంతకు మించి ఖమ్మం సభ సక్సెస్ అవుతుందని కూడా ఇక్కడ జిల్లా నాయకత్వం చెప్తా ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి జనం, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ రేపు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే జిల్లా నాయకులకు చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడమని చెప్పారు. అందుకే మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఈ రూట్ మొత్తం కేసీఆర్ గారు పర్యటించేటువంటి రూట్ మొత్తంలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడైతే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారో అక్కడికి అవసరమైతే వాటర్ ఇమీడియట్గా తీసుకుపోయేందుకు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రజలు అభివాదం చేసేటువంటి క్రమంలో వాహనాలకు అడ్డు వెళ్లొద్దని కూడా జిల్లా పార్టీ విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ గారు కాన్వాయ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డిస్టర్బ్ కలగకుండా రోడ్డుకి ఇరువైపులా ఉండి మాత్రమే అభివాదం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు అట్లాగే రైతులకు, మిగతా మహిళలకు కూడా పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలోనే రోడ్డుకి ఇరువైపులా కేసీఆర్ గారు పయనించేటువంటి తిరుమలాయపాలెం నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా వచ్చేటువంటి రోడ్డుకి ఇరువైపులా ఆర్ఎంపులో కావచ్చు, అట్లాగే గొల్లగూడెం రోడ్లో ఏదైతే మీదుగా వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం నగరంలో ప్రవేశిస్తారు. ఈ రోడ్డు అంతా కూడా జనసంద్రం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పార్టీ కార్యకర్తలంతా కూడా అక్కడ సుమోటోగా తీసుకొని వాలంటీర్లకి నిలబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండ సైతంని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారనేటువంటి అంచనా ఉంది. ఆ నేపథ్యంలోనే ఏర్పాటు చేశారు. సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో 6:30-7 గంటల ప్రాంతంలో ఈ జడ్పీ సెంటర్ ఏదైతే అంబేద్కర్ చౌరస్తా ఉందో ఇక్కడికి కేసీఆర్ గారు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఖమ్మం ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగించబోతున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి ఖమ్మంలోనే బస్ చేస్తారు. రేపు వైరా, తల్లాడ, ఏన్కూరు మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం, పాల్వంచ అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా తరలించినటువంటి శ్రేణులకు అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని అభివాదం చేస్తూ రేపు కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తంగా ఈ షెడ్యూల్ అంతా కూడా చాలా భారీగా ఉండేటువంటి ఆస్కారం కనపడుతుంది. ప్రజల నుంచి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలిసి అభివాదం చెప్పి సంఘీభావం తెలిపే దిశగా ఈ పర్యటన కొనసాగుతుంది. సాయి మాధవి.
రైట్ సాంబా, థ్యాంక్ యూ.